గీతాంజలి అనే అమ్మాయిని వీళ్ళు ఐటీడీపీ వాళ్ళు ట్రోలింగ్ చేయడంతో అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అని తెలియని కొంచెం బాధేసింది. ఇప్పుడు ఈ పొలిటికల్‌గా ట్రోలింగ్ చేయటం అనేది ఇటు వైసీపీలో జరుగుతుంది, టీడీపీలో జరుగుతుంది. 2 వైపులా జరుగుతుంది. పొలిటికల్ ట్రోలింగ్ అనేది కామన్ యాస్పెక్టే. కానీ మహిళల్ని ట్రోలింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండిరా భయ్! ఎందుకంటే వాళ్ళకి కొంచెం విల్ పవర్ తక్కువ ఉండిద్ది ఆడపిల్లలకి. ఆడవాళ్ళలో కూడా కొంచెం స్ట్రాంగ్ ఉండేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు రోజా గారిని ట్రోలింగ్ చేశారు. ఆమెకి విల్ పవర్ ఎక్కువ. ఆమె తిప్పికొడుతుంది. రైట్? భారతిరెడ్డి గారిని ట్రోలింగ్ చేశారు. షీ మైట్ బి హ్యావింగ్ ఎ విల్ పవర్. భువనేశ్వరి గారిని కూడా ట్రోలింగ్ చేశారు. షీ ఆల్సో మైట్ బి హ్యావింగ్ విల్ పవర్. మరి వీళ్ళందరూ ట్రోలింగ్ చేసినప్పుడు ఏం కాలేదు కదా అని ఇప్పుడు ఇంకో గీతాంజలి అనే అమ్మాయిని ట్రోలింగ్ చేశారు. ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు వాళ్ళలాగా ఈ అమ్మాయి ఉండాలని ఏంటి గ్యారంటీ లేదు కదా. వాళ్ళకున్న విల్ పవర్ ఈ ఆడపిల్లలందరికీ ఒకే విధంగా విల్ పవర్ ఉంటుందని ఎలా చెప్తారు? ఈ అమ్మాయిని ట్రోలింగ్ చేస్తే ఈ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. కొంతమంది సెన్సిటివ్గా ఉంటారు. ఈ సెన్సిటివ్గా ఉన్న ఆడపిల్లల్ని మీరు ట్రోలింగ్ చేస్తే ఇప్పుడు వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే ఇప్పుడు దానికి ఎవరు బాధ్యత వహించాలి? 2 ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళకి. ఇప్పుడు పొలిటికల్ ట్రోలింగ్ అనేది కామన్గా జరుగుతున్నప్పటికి కూడా వైసీపీ వాళ్ళు ట్రోలింగ్ చేసినప్పుడు కానీ, టీడీపీ వాళ్ళు ట్రోలింగ్ చేసేటప్పుడు కానీ దయచేసి కొంచెం జెండర్ని దృష్టిలో పెట్టుకొని ట్రోలింగ్ చేయండి. ఆడపిల్లల్ని వదిలేయండి. మోర్ ఓవర్ ఆ అమ్మాయిని పొలిటీషియనా, గీతాంజలి ఏమైనా పొలిటీషియన్ అమ్మాయి. అమ్మాయి లబ్ధిదారురాలు. ఏదో ఇళ్ల పట్టాలో ఏదో ఇచ్చారట, ఇళ్ల పట్టాలు తీసుకున్నారట. ఇళ్ల పట్టాలు తీసుకున్నందుకు ఆ అమ్మాయి పోనీ తనేమైనా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ప్రచారం చేసిందంటే లేదు. ఎవరో మీడియా ఛానల్ వాళ్ళు అడిగి ఉంటారు, అమ్మ ఇది ఇళ్ల పట్టాలు తీసుకున్నాను నీ స్పందించమంటే వాళ్ళు ఇది కూడా జగన్ అని నాకు స్పందించారని చెప్పుంటారు. ఓకే, ఇదంతా కూడా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. ఆమెకు ఒక ఇళ్ల పట్టాలు రావటం, దానికి ఒక మీడియా అతన్ని ఆమెనే పిలిచి స్పందించమని అడగటం, మైక్ పెట్టి ఆమె ఆ మైక్ ముందు జగన్ గారిని పొగడటం, టీడీపీ వాళ్ళు కరెక్ట్గా ఆ క్లిప్ తీసుకెళ్ళి ఐటీడీపీలో వాళ్ళు ట్రోలింగ్ చేయటం, ఇదంతా కూడా అన్ఎక్స్పెక్టెడ్గా అసలు ఊహించి ఉండదు. ఇదంతా చివరికి అమ్మాయి ఆత్మహత్య చేసుకునిద్ది అనేటువంటి అది ఎవరు ఊహించుంటారు? నాకు తెలిసిన ఐటీడీపీ వాళ్ళు కూడా ఊహించుంటారుగా. ఎవరు ఊహించరు దాన్ని. ఇప్పుడు ఏదైతే డ్యామేజ్ జరిగిందిగా, ఇప్పుడు అమ్మాయి చనిపోయింది, దానికి 100% ఐటీడీపీ వాళ్ళు రెస్పాన్సిబుల్ వహించాల్సిందే. ఇప్పుడు ఇంతవరకు మీరు చాలామందికి మీరు ట్రోలింగ్ చేసి ఉంటారు, చాలామందిని మీరు కామెంట్ చేసి ఉంటారు. కామెంట్ చేసిన ఎవరు మిమ్మల్ని పట్టించుకోలే. ఇప్పుడు అమ్మాయి సూసైడ్ చేసుకుందిగా, ఇప్పుడు ఎవరెవరైతే కామెంట్లు పెట్టారో వాళ్ళందరినీ ఇప్పుడు పోలీసులు పెట్టుకుంటారు. మీరు ఊహించుంటారు దీన్ని. ఏంటి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక కామెంట్ పెడితే ఇంత క్రైమ్ అవుతుందా, నాకు పోలీస్ కేసులు పడతాయా, నన్ను అరెస్ట్ చేస్తారని వీళ్ళు కూడా ఊహించుంటారు. ఎప్పుడేం జరిగిద్దో తెలియదు కదా. ఇప్పుడు మీరు చాలామంది కామెంట్లు పెట్టుంటారు, అలాగే ఈ అమ్మాయిని కూడా ట్రోలింగ్ చేసి ఉంటారు. బట్ ఈ అమ్మాయి సూసైడ్ చేసుకుంది, ఇప్పుడు మీరు ఇరుక్కుంటారుగా. ఇప్పుడు మీ అందరికి మీద కేసులు పడతాయి. ఇప్పుడు ఐటీడీపీలో పనిచేసే వాళ్ళందరూ కూడా నిరుద్యోగులు, కుర్రోళ్ళ, యువకులు. పొలిటికల్ పార్టీస్ వాళ్ళని హైర్ చేసుకుంటారు. హైర్ చేసుకొని మీరు కామెంట్ పెట్టండిరా అంటూ ఉంటారు. వాళ్ళకి నెల జీతాలు ఇచ్చే. రైట్? ఇప్పుడు వాళ్ళు చెప్పారు కాబట్టి వీళ్ళు కామెంట్ పెట్టారు. ఇప్పుడు ఎవరిని నారా లోకేష్ గారిని అరెస్ట్ చేస్తారా, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తారా? అమాయకైనటువంటి కుర్రోళ్ళనే కదా అరెస్ట్ చేసేది. ఇప్పుడు నిరుద్యోగ యువతనే కదా అరెస్ట్ చేయాలి ఫైనల్గా. కామెంట్ పెట్టింది వాళ్ళే కాబట్టి. అది ఏ పార్టీ అయినా కానీ, వైసీపీ కానీ, టీడీపీ కానీ, 2 పార్టీల్లో కూడా కుర్రోళ్ళు ఈ సోషల్ మీడియాలో పనిచేస్తున్నంత యువకులే. లెస్ దాన్ 25-30 years లోపలే వాళ్ళు నెల జీతాలు తీసుకొని ఆ పార్టీలకు పనిచేస్తున్నారు. అది ఉద్యోగంగా భావించి. ఇప్పుడు వీళ్ళు విచ్చలవిడిగా ట్రోలింగ్ చేయడంతో ఎవడు బాగా ట్రోలింగ్ చేస్తే వాడిని మెచ్చుకుంటారనమాట రాజకీయ నాయకులు. నువ్వు భలే కామెంట్ పెట్టారు అని చెప్పి వాడిని మెచ్చుకోగానే వాడు రెచ్చిపోయి ఇప్పుడు ఈ కామెంట్లు పెడితే ఇప్పుడు ఫైనల్గా ఎవరిని రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేస్తారా? కుర్రోళ్ళనే కదా అరెస్ట్ చేసేది. ఈ నిరుద్యోగ యువతనే కదా అరెస్ట్ చేసేది. కొద్దిగా రిస్ట్రెయిన్ అవ్వండి. ఏదేమైనా సరే ఇప్పుడు ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం కూడా బాధాకరమే. 100% పోలీసులు ఇప్పుడు ఎవరెవరైతే కామెంట్ చేస్తారో, ఎవరైతే ఆమె ట్రోలింగ్ చేస్తారో ఇప్పుడు వాళ్ళందరిని పట్టుకొని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మనం కోరుకుందాం.
తప్పదు మరి వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ట్రోలింగ్ చేశారు. ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయింది. దాని బాధ్యత 100% ట్రోలింగ్ చేసిన వాళ్ళు రెస్పాన్సిబుల్ తీసుకోవాల్సిందే. ఐటీడీపీ ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ దీనికి బాధ్యత వహించాల్సిందే. నారా లోకేష్ మాకు సంబంధం లేదని మీరు ఇక్కడ ట్వీట్లు పెడితే కుదరదు. మరి ఎవరు వైసీపీ వాళ్ళు ట్రోలింగ్ చేసేది ఎవరు? టీడీపీ కార్యకర్తలు కదా. వాళ్ళు మంచి ట్రోలింగ్ చేసి ఒక వ్యక్తిని బాగా డీఫేమ్ చేస్తే మాత్రం అప్పుడు శభాష్ ఐటీడీపీ భలే పనిచేస్తుందని చెప్తారు. కేసులు పెడితే మాకు సంబంధం లేదని ట్వీట్లు చేస్తారా? మీకోసమే కదా పనిచేస్తున్నారు తెలుగుదేశం కార్యకర్తలు. తెలుగుదేశం ఐటీడీపీ వాళ్ళు లోకేష్ కోసమే కదా పనిచేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి కోసం కదా పనిచేస్తున్నారు. వాళ్ళు పనిచేసేటప్పుడు వాళ్ళకి మీకేమైనా లాభం వస్తేనేమో వాళ్ళు మంచోళ్ళు. వాళ్ళకి లాభం లేదు, దాని మీద కేసులు పెడితే మాకు సంబంధం లేదని మీరు సింపుల్గా ట్వీట్ చేసి ఆ ట్వీట్లలో నుంచి మీరు తప్పించుకుంటే ఎట్లా? 100% ఒక ఎంప్లాయీ ఏదైనా ఒక కంపెనీలో కానీ ఎక్కడైనా సరే ఒక ఎంప్లాయీని తప్పు జరిగితే మేనేజ్మెంట్ మీద 100% చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు ఈ అమ్మాయి బాధ్యతకి, ఈ అమ్మాయి మరణానికి 100% ఐటీడీపీ వాళ్ళు కనుక బాధ్యులు అయితే 100% మేనేజ్మెంట్ అంటే వాళ్ళని ఎవరైతే హైర్ చేశారో, వాళ్ళకి ఎవరైతే అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చారో, లేదంటే వాళ్ళకి ఏ అకౌంట్ నుంచి అయితే జీతాలు వస్తున్నాయో, లేదంటే వాళ్ళు వెనక ఎవరున్నారో వాళ్ళందరి మీద కూడా వీళ్ళతో పాటు వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలని పోలీసులు కోరుకుంటారు. ఎందుకంటే సింపుల్గా పార్టీని మీరు తప్పించుకుంటే కుదరదు. మీరు రెచ్చగొట్టి కుర్రోడిని హైర్ చేసి మీరు ట్రోలింగ్ చేయండి అన్నప్పుడు, ఆ ట్రోలింగ్ చేసినప్పుడు ఆ కుర్రోళ్ళు పాపం మీరేదో జీతాలు ఇస్తారని, మీరేదో వాళ్ళకి ఏదో ఆదుకుంటారని చెప్పి కార్యకర్తలు ఏదో ఒకటి ఎక్స్పెక్టేషన్తోనే కదా తెలుగుదేశం పార్టీకి పనిచేస్తారు. ఆ పార్టీకి మీరేదో వాళ్ళని ఆదుకుంటారని చెప్పి వాళ్ళు ట్రోలింగ్ చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళ మీద కేసులు పడ్డప్పుడు సింపుల్గా మీరు ట్విట్టర్లోకి వెళ్ళి మాకు సంబంధం లేదు, వీడెవడో మాకు తెలియదు అని తప్పించుకోవటం అనేది నైతికత కాదు. ఇట్స్ నాట్ పొలిటికల్ మొరాలిటీ. లోకేష్ బాబు గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అసలు ఈ మూడు పార్టీలు రెస్పాన్సిబిలిటీ వహించాలి. ఇప్పుడు ఎందుకంటే 3 పొత్తులు అయ్యారు కదా, 3 పార్టీలు రెస్పాన్సిబుల్ వహించాలి. టీడీపీ, జనసేన, బీజేపీ కూడా రెస్పాన్సిబుల్ వహించి ఈ అమ్మాయికి, ఈ యొక్క గీతాంజలి అనే అమ్మాయి మరణానికి బాధ్యతగా మీరు దాన్ని ఒప్పుకొని పొరపాటు జరిగిందని మీరు ప్రజలకు చెప్పండి. లేదంటే మీకు ఓట్లు వేయరు ఎవరు. లేదంటే మహిళలు తిరగబడతారు, స్త్రీలు తిరగబడతారు. ఇప్పుడు వీళ్ళందరూ తిరగబడతారు. అసలుకి బీసీ అమ్మాయి అంట. మీరు బీసీ సాధికారత కోసం బీసీ చట్టం తెస్తాను చంద్రబాబు నాయుడు గారు. ఆ చట్టం మీద ఇప్పటి నుంచే మొదలెట్టండి. బీసీల రక్షణ కోసం చట్టం తెస్తా అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఈ అమ్మాయితో మొదలెట్టండి మీ బీసీ చట్టాన్ని. మీ తెలుగుదేశం కార్యకర్తలు మొత్తానికి, ఐటీడీపీ వాళ్ళకి మొత్తానికి కూడా మేము బాధ్యత వహిస్తున్నాము. పొరపాటు జరిగిందని చంద్రబాబు నాయుడు గారు చెప్పి బీసీలకి క్షమాపణ చెప్పి, బీసీ మహిళలకు క్షమాపణ చెప్పి దీన్ని త్వరగా ఎండ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.